అక్కడే జేసర్ పక్కనే ఉంటాను. మళ్ళీ మీ అంతటా మీరు బతిమాలుకునే వరకు తిరిగి రాను. భయంతో నన్ను తిరిగి రప్పించేంత వరకు నేను రాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఇప్పటి వరకు ఒకెత్తు, ఇక నుంచి ఒకెత్తు. ఇన్నాళ్లు మీకు బానిసగా ఉన్న మంగనే చూశారు. ఆ బానిసకు కోపం వస్తే అది ఎదురు తిరిగితే భద్రకాళిగా మారితే ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. ఇన్నాళ్లు మీరు చెప్పిన పనులన్నీ నేను చేశాను. ఇకపై నాకు పని చెప్పడానికి మీరు భయపడేలా చేస్తాను. నన్ను ఎందుకు అక్కడికి పంపామా అని బాధపడేలా చేస్తాను. నన్ను వెనక్కి రప్పించలేక, అమ్మాయి గారిని నా స్థానంలోకి పంపించలేక మీరు అవస్థ పడేలా నేను చేస్తాను. అంటే నువ్వు నాతోనే ఫైట్ చేస్తావా? అవును, ఇది ఒక ఆడపిల్ల ఆత్మాభిమానానికి, మరో ఆడదాని అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం. నన్ను ఎదిరించి నువ్వు గెలుస్తావనే? మంగ అలివేలు మంగ తాయారు. నాతో పెట్టుకుంటే తార్మార్ తక్కుడు మారే. ఇప్పటి వరకు మీకు ఓటమి రాలేదేమో, ఇకపై వస్తుంది. గ్రాముల్లో, కిలోల్లో కాదు, టన్నుల్లో టన్నుల్లో మీకు ఓటమిస్తాను. కార్తే గుప్పెటెక్కే సౌండ్ రావడం మీరెప్పుడూ వినలేదేమో, ఇకపై వింటారు. మామ్ ఇంకా కాల్ చేయలేదేంటి? ఆ మంగ తప్పించుకుని పేరెంట్స్ తో పారిపోలేదు కదా? అదే జరిగితే ఆ ముగ్గురు ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతాను. ఏంటిది? ఇందాకడి నుంచి ఏదో కొంపలంటుకుపోయినట్టు కాలుగలిన పిల్లలు అటు ఇటు తెగ తిరుగుతోంది. దీనికేం టెన్షన్ ఉంటుందబ్బా? ఏంటమ్మా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నథింగ్. మరెందుకు ఇక్కడున్నావు? వెయిటింగ్. వెయిటింగా? ఎవరి కోసం? ఇంకెవరి కోసం చూస్తుంది వదినా? జై కోసమే ఎదురు చూస్తోంది. జై కోసం అయితే ఏదో అప్పిచ్చిన దానిలా ఎందుకు ఎదురు చూడ్డం? గుమ్మం దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? భర్త కోసం భార్య చూసే ఎదురు చూపులో ఆనందం ఉందదినా. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మీకు ఆ ఎదురు చూపుల్లో ఉన్న ఆనందం ఏం తెలుస్తుందిలే. తమరేదో బయటికెళ్లి రాజకార్యాలు వెలగబెడుతున్నట్టు తమరు ఒంటింట్లోనేగా ఎప్పుడు ఉండేది. అయినా ఇది ఎదురు చూస్తున్నట్టు లేదు, ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. చూసే చూపును బట్టి అర్థాలు మారుతాయి వదినా. నాకేమో నిత్యలో ఆనందం కనిపిస్తోంది, నీకేమో ఆందోళన కనిపిస్తోంది. అంటే నా చూపులకే వంక పెడుతున్నారా? ప్రత్యేకంగా పెట్టడం ఎందుకులే. ఎక్కడికమ్మా? కాసేపల్ల లాన్ లో వాక్ చేస్తానంటీ. ఆసర సంధ్య వేళ ఇంట్లో దీపం పెట్టాలమ్మా, అది చెప్పడానికి వచ్చాను. పద. నేనే పెట్టాలా? మీరు పెట్టుకోవచ్చు కదా ఆంటీ.
ఆవిడ పెట్టేదాకా నువ్వెందుకమ్మా? అత్తగా నీకు పని చెప్పడం ఆవిడ హక్కు. ఆవిడ చెప్పిన పని చేయడం కోడలుగా నీ బాధ్యత. అత్తా కోడల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావా వదినా? హక్కులు బాధ్యతలు కాదమ్మా, కొత్త కోడలిగా నువ్వు దీపం పెడితే ఈ ఇంటికి మంచిది. రామ్మా. రామ్మా. రా. అత్త కోడళ్ళిద్దరూ బాగా ఓవర్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఇద్దరికి కలిపి మడత కాజ పెడతా. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఫోన్లు. దేశంలో దీనికొక్కదానికే కూతురున్నట్టు. ఏ మాకు లేదా కూతురు? బేబీ, అది బాగా టూ మచ్ చేస్తుంది. ఏది? చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఎవరు? నాతోనే అది ఛాలెంజ్ చేసింది. ఛాలెంజా? ఇప్పుడు అక్కడికే బయలుదేరింది. దాంతో కాస్త జాగ్రత్త, కేర్ఫుల్ గా డీల్ చేయి. ఎవరొస్తున్నారు? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? బేబీ వింటున్నావా? హలో, ఎవరు? చంద్రిక. బేబీ ఫోన్ మీరు లిఫ్ట్ చేశారేంటి? బేబీ ఎక్కడా? ఎవరో వస్తున్నారని చెప్తున్నారు. ఎవరొస్తున్నారు? ఫోన్ బేబీకి ఇవ్వండి. మీతో ఓవర్గా మాట్లాడి ఛాలెంజ్ చేసింది ఎవరు? ఫోన్ బేబీకి ఇస్తారా లేదా? నా ఫోన్ మీరు తీసుకున్నారేంటి? మీ మామ్ కాల్ చేస్తే నువ్వు ఖాళీగా లేవని నేను మాట్లాడాను. వేరే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేయకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? మేనర్స్ తెలీదా? అవే ఉంటే ఆవిడ ఇక్కడెందుకుంటుందిలే అమ్మా. Don't repeat it again. This is the last warning for you. నాకే వార్నింగ్ ఇస్తావా? నీ సంగతి చెప్తానే. ఇక్కడ కూతురు, అక్కడ తల్లి, ఇద్దరూ టెన్షన్ గా ఉన్నారు. ఈ ఇంటికి వచ్చేదెవరు? ఏదో జరగబోతోంది. చెప్పు మామ్. బేబీ పక్కకొచ్చావా? ప్రైవసీగానే ఉన్నాను. చెప్పు, ఆ మంగ దొరికిందా? దొరికింది బేబీ, కానీ అది మంగళ లేదు, మారిపోయింది. నన్ను వెనక్కి రప్పించలేక, అమ్మాయి గారిని నా స్థానంలోకి పంపించలేక మీరు అవస్థ పడేలా నేను చేస్తాను. మంగ అలివేలు మంగ తాయారు. నాతో పెట్టుకుంటే తారుమార్ తక్కడు మారే. అణిగి మణిగి ఉండాల్సిన దానికి
అంత ధైర్యం ఎలా వచ్చింది మామ్? అంతలా దాన్నెందుకు మాట్లాడనిచ్చాం? అది ఇలా రివర్స్ అవుతుంది అనుకోలేదు బేబీ. మనం చేసిన ప్రతి పని దానికి తెలిసిపోయింది. ఇప్పుడు అది అక్కడికే బయలుదేరింది. రాణి మామ్, నీది నాది కలిపి దానికి వడ్డిస్తాను. ఇప్పుడు అది మనం తిడితే పడేలా లేదు బేబీ. కొడితే తిరిగి కొట్టేలా ఉంది. నాపై చెయ్యెత్తమను, ఆ చెయ్యి విరిచి పారేస్తాను. దాని కూరలు పీకేస్తాను. డోంట్ వరీ మామ్. లేదు బేబీ, ఎందుకైనా మంచిది. నువ్వు కేర్ఫుల్ గా ఉండు. కోపంలో అది ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చినా వస్తుంది. ఎలా వస్తుంది మామ్? చెప్పాను కదా బేబీ, అది ఎదురు తిరిగిందని. ఇప్పుడు దాని టార్గెట్ మనల్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందికి గురి చేయడమే. అందుకే దాంతో జాగ్రత్తగా ఉండమన్నాను. అది ఇంట్లోకి వచ్చేలోపు నువ్వే బయటికెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుని చెప్పాల్సింది చెప్పి మన ఇంటికి వచ్చేసాయి. ఓకే మామ్, దాని గురించి నువ్వేం టెన్షన్ అవ్వకు. అది నీ ముందు తల ఎగిరేయొచ్చు, బట్ నా ముందు తల దించాల్సిందే. వంచకపోతే నేనే వంచేస్తాను. బాయ్ మామ్. నిత్య, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మామ్ కాల్ చేసింది ఆంటీ. హాఫ్ అన్ అవర్ లో వస్తాను. శుక్రవారం పూట ఇంట్లో దీపాలు పెట్టాక బయటికి వెళ్ళకూడదమ్మా. ఏదైనా పనుంటే రేపు చూసుకుందు గాని. వెరీ ఇంపార్టెంట్ గ్రానీ. జస్ట్ 15 minutes లో ఐ కెన్ బ్యాక్. ఎంత ముఖ్యమైన పనైనా అమ్మమ్మ చెప్పాక వెళ్ళకూడదమ్మా. అంకుల్, మీరు కూడా ఏంటి అంకుల్ ఈ టైంలో బయటకు వెళ్తే ఏమవుతుంది? కొత్త కోడలు అసర సంధ్య వేళ దీపాలు పెట్టాక గడప దాటడం అరిష్టమమ్మా. లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయంలో ఇంటి లక్ష్మి బయటకు వెళ్ళకూడదు. మరీ అంత అర్జెంట్ అయితే నాతో చెప్పమ్మా, ఆ పనేదో నేను చేస్తాను. అది మీరు చేసే పని కాదు అంకుల్. అయితే రేపు తెల్లవారు చూసుకోమ్మా, ఇప్పుడెటు వెళ్లకు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోమ్మా. కొన్నాళ్ల వరకు వాళ్ళ మాటలు వెనుక తప్పదు, సరేనా? దీని కంగారు చూస్తుంటే ఏదో కొంపలు మునిగే ప్రమాదమే ముంచుకొస్తున్నట్టనిపిస్తోంది. ఏంటై ఉంటుంది? మామ్, వాట్ హ్యాపెండ్ బేబీ? ఆ మంగొచ్చిందా? నో మామ్. ఇంకా రాకపోవడం ఏంటి? ఎప్పుడో స్టార్ట్ అయింది కదా. ఎక్కడ చచ్చిందో అది. నువ్వు బయటకొచ్చావా? లేదు మామ్, ఇంట్లోనే ఉన్నాను. వై బేబీ, ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? వీళ్ళు నన్ను బయటకు వెళ్ళనిస్తేనే కదా మామ్. ఫ్రైడే ఈవినింగ్ దాటితే ఇంటి కొడలు బయటకు వెళ్ళకూడదని నన్నిక్కడే లాక్ చేశారు.
మరెలా బేబీ? నువ్వు అక్కడే ఉంటే మంగొస్తే ప్రాబ్లం అవుతుంది కదా. నన్నేం చేయమంటావు మామ్? నాకు మాత్రం ఇక్కడే ఉండిపోవాలని ఉంటుందా? ఇదంతా ఆ మంగవల్లే. అది నాతో ఛాలెంజ్ చేసి బయలుదేరింది. మనల్ని ఇరుకును పెట్టి ఇబ్బంది పెడతానని ముందే వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు అన్నంత పని చేస్తుంది. కాసేపట్లో అదొస్తుంది బేబీ. నువ్వు కేర్ఫుల్ గా ఉండు. ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకు చెలియ వరించి వచ్చిన జై, ఇంత లేట్ అయిందేంటి? ఎర్లీగా ఇంటికొచ్చి మాత్రం ఏం చేయాలి డాడ్? అదేంట్రా ఏదో సన్యాసం పుచ్చుకున్నట్టు అంత వైరాగ్యంగా మాట్లాడుతున్నావు? ఐ మీన్ ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. పని మధ్యలో వదిలేసి ఇంటికెళ్ళరాను. అందుకే అప్పుడే ఆఫీస్కి వెళ్ళొద్దురా అని చెప్పాను, విన్నావా? ఆఫీస్కి వెళ్ళపోతే ఎలా చేసి? ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ పని ఎప్పుడూ ఉండేదే కదా నాన్నా. మీ పెళ్ళై నెల రోజులైనా కాలేదు, అప్పుడే నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే నిత్య ఏమనుకుంటుంది చెప్పు? నిత్యకి ఇదంతా అలవాటే పిన్ని. వాళ్ళ మామ్ కూడా అర్జెంట్ మీటింగ్స్ ఉంటే లేట్ హౌస్ లోనే ఇంటికి వెళ్తుంది. వాళ్ళ మామ్ నువ్వు ఒకటేనట్రా? అమ్మ కోసం కూతురు ఎదురు చూడడం వేరు, భర్త కోసం భార్య ఎదురు చూడడం వేరు. మామ్, జే వచ్చినట్టున్నాడు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే. ఎంతసేపు అయింది జయ వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా. బాబు త్వరగా ఫ్రెష్ అయ్యరా, ఫోన్ చేద్దాం. మీరు తినండి పిన్ని, నేను తినేసి వచ్చాను. అదేంటి జై, నువ్వు వస్తే భోంచేద్దామని మేమంతా వెయిట్ చేస్తుంటే నువ్వు బయట తినేసి వచ్చావా? సారీ డాడ్, మా మీటింగ్ లోనే డిన్నర్ అయిపోయింది. మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. నా కోసం మీరు వెయిట్ చేస్తారనుకోలేదు జేజీ. మా సంగతి సరే బాబు, పాప నిత్యకైనా చెప్పుండొచ్చు కదా. నీతో కలిసి తినాలని తను ఎదురు చూస్తోంది. మా మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు పిన్ని. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినొచ్చని ముందే మాట్లాడుకున్నాం. అందుకేనా ఇందాక నీ గురించి చూడకుండా వాళ్ళ మామ్ కాల్ చేసిందని ఎటో వెళ్లబోయింది. అయినా ఈ కాలం వాళ్ళకి మన కాలపు విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఏం తెలుస్తాయిలే చంద్రిక.
ఇంటర్నెట్ కాలం అంతా ఇన్స్టెంటే. టైం చూసి రివెంజ్ తీర్చుకుంటున్నారు. వీళ్ళకు స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. అదేం లేదు మావయ్య. ప్రేమించుకోవడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. నేను బిజీగా ఉంటానని నిత్యకు ముందే చెప్పాను. పెళ్లికి ముందు నువ్వెంత బిజీగా ఉన్నా పెళ్ళయ్యాక భార్య కోసం టైం కేటాయించాలి జై.